ఇక ఈరోజు చూడొచ్చు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఒక మాట పల్లెత్తి మాట అననోడు లేడిగా. దాని తగ్గట్టు పాడి కౌశిక్ రెడ్డి ముచ్చట చూసుకుంటే మనము ఇక రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ కాదు, చుమ్మా మినిస్టర్. ఊడి యొక్క గింత మాటన్నాక ఇంకా బతికేం లాభం. నేనే అయ్యి ఉంటే ఆ షెర్ల పక్కనో లేకుంటే బావి పక్కనో ముక్కు మూసుకొని మరి దూకి చచ్చేటోడిని. గింతగన మాట చూడండి మీరు. రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ కాదు, చెమ్మ మినిస్టర్. అందుకనే రేవంత్ రెడ్డి మైకులు పట్టేటప్పుడు నువ్వు అది నేను ఇది అనుకుంటా బూతులు ఏ రోజైతే నువ్వు మాట్లాడతావో చర్యకు ప్రతి చర్య నీకు దక్కకుండా పోదు. నువ్వు ఒక్క మాట కేసీఆర్ నన్నందుకు రాష్ట్ర ప్రజలు నిన్ను నోటికొచ్చిన బూతులు తిట్టిరి. అందులో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు నిన్ను తిట్టిరి, బీజేపీ కార్యకర్తలు తిట్టిరి, బీజేపీ నాయకులు బీఆర్ఎస్ నాయకులు అందరూ కలిసి నిన్ను తిట్టనోడు లేడు రాష్ట్రంలో. నిన్న మొన్న పుట్టిన పోరుడు కూడా చీ రేవంత్ రెడ్డి అంటున్నాడు తప్ప మన రేవంత్ రెడ్డిని అనేటోడు లేడు. ఇంతగానో మార్పు తీస్తామని ప్రజలు కూడా ఏ రోజు కూడా ఊహించలేని పరిస్థితి. ఇక్కడ చూసుకుంటే రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ కాదు, చెమ్మ మినిస్టర్. క్రిమినల్ కేసులో రేవంత్ రెడ్డి నెంబర్ 1 బ్లాక్ మెయిలర్, చీటర్, బ్రోకర్, ఓటుకు నోటు దొంగ, జగిత్యాల ఎమ్మెల్యే పైసలకు అమ్ముడు పోయిండు, ఎమ్మెల్యే సంజయ్ నా మీద దాడి చేసిండు, మంత్రి శ్రీధర్ బాబు బెదిరించారు, పై ఆదేశాలతో పోలీసులు రౌడీల్లా ప్రవర్తించారు, దాడులు చేస్తే ప్రతి దాడులు తప్పవు. కౌశిక్ రెడ్డి ఇక స్టేట్ గా బహిరంగంగా డైరెక్ట్ గా రేవంత్ రెడ్డికి చంప చెల్లుమనేలా ఆయన కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఆయనను ఎవరైతే ఇబ్బంది పెట్టారో వారిని కూడా ఏకదంగా ఆడుకున్నట్టుగా చెప్పాడు మన పాడి కౌశిక్ రెడ్డి. ఇక ముచ్చట్లు ఏంటంటే రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ కాదు, చెమ్మ మినిస్టర్. ఇక రాష్ట్ర ప్రజలకి రాబోయే రోజుల్లో ఇది క్లియర్ కట్ గా అర్థమయ్యేలా రేవంత్ రెడ్డి చేసుకుంటున్నాడు. అదేవిధంగా చూసుకుంటే క్రిమినల్ కేసులో రేవంత్ రెడ్డి నెంబర్ 1. మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, ఇక్కడైనా మీరు మేలుకోవాలి. క్రిమినల్ కేసుల రేవంత్ రెడ్డి నెంబర్ 1. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి వచ్చాక క్రిమినల్ కేసులు అనేది బాగా పెరిగిపోయాయి. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో విపరీతంగా పెరిగిపోయాయి. అందులోనూ రాష్ట్రానికి ఆదర్శంగా నిల్చున్న ఏకైక మొగాడు రేవంత్ రెడ్డి. అది క్రిమినల్ కేసులో నెంబర్ 1. చూసుకోండి. ఇక్కడ అతను బ్లాక్ మెయిలర్, చీటర్, బ్రోకర్, ఓటుకు నోటు దొంగ. ఇక చూశారు కదా ఇన్ని మాటలు. బ్లాక్ మెయిలరు, చీటరు, బ్రోకరు, ఓటుకు నోటు దొంగ. ఇంకా గిన్నిగన మాటలు ఏనాడని అనుకున్నావా? ఒక ముఖ్యమంత్రిని ఈ విధంగా తిడతారని అనుకున్నావా? కాబట్టి నోరు మంచిదైతే పక్కోళ్ళు కూడా మనకు మంచిగానే ఉంటారు. నోరు చెడ్డదైతే మనకు ఇసుంటి ప్రజలు కూడా సైతం తిడతా ఉన్నారు, కార్యకర్తలు తిడతా ఉన్నారు, పార్టీ అధినేతలు తిడతా ఉన్నారు. ఇది మన యొక్క మాట తీరు. జగిత్యాల ఎమ్మెల్యే పైసలకు అమ్ముడు పోయిండు, ఎమ్మెల్యే సంజయ్ నా మీద దాడి చేసిండు. అదిగా వేరు. ఆడ గుంజకుంటే మాత్రం ఇద్దరు బరాబర్ ఓటుకున్నట్లు ఉన్నారు. ఎందుకంటే నా పార్టీ నుంచి నువ్వు ఎట్లా మారుతావు కాంగ్రెస్లోకి, నీది ఏ పార్టీ అనుకుంటా పాడి కౌశిక్ రెడ్డి అడిగే సందికి ఆయన అవతల నుంచి కొట్టడం జరిగింది, అంటే తోసివేయడం జరిగింది. దాన్ని దాడిలోకి పరిగణించి మళ్ళీ పాడి కౌశిక్ రెడ్డి పైనే అరెస్టు చేయడాలు ఈ కథలు పడ్డారు. ఇక చూడండి, మంత్రి శ్రీధర్ బాబు బెదిరించారు. ఇక బాగానే బెదిరిస్తాడు. పోయి చక్కగా ఈయన నియోజకవర్గంలో ఈయన అభివృద్ధి చేసుకుంటే చాలు, మరొకటి వద్దు. పై ఆదేశాలతో పోలీసులు రౌడీల్లా ప్రవర్తించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోలీస్ శాఖ అనేది పాడి కౌశిక్ రెడ్డి చెప్పిన మాదిరిగానే రౌడీల్లాగా ప్రవర్తిస్తున్నారు. సొంత కార్యకర్తల లెక్క ప్రవర్తిస్తా ఉన్నారు. పోలీస్ అనే రక్షక భటులు అనే ఆ యొక్క అర్హతను, రక్షక భటులు అనే ఆ యొక్క మాటను మర్చిపోయి ప్రజలపైనే దాడులు చేస్తా ఉన్నారు పోలీసు వారు. ఇక దాడులు చేస్తే ప్రతి దాడులు తప్పవు కౌశిక్ రెడ్డి అని కౌశిక్ రెడ్డి గారు చెప్పారు. నేనేమంటున్నా అంటే, సరే ఈ మాట పక్కన వదిలేస్తే మా యొక్క బ్రదర్ని కూడా అర్ధరాత్రి పోలీసులు వ్యవహరించిన తీరు చూస్తే రౌడీలాగానే వ్యవహరించారు. ఒక మాట ఏది మన ఒక సినిమాలా ఏది టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ సంథింగ్ ఏదో సినిమా ఉంటుంది. ఆ సినిమా ఏ విధంగా అంటే పోలీస్ స్టేషన్లో ఫలానా పోలీస్ స్టేషన్ అంటే అక్కడ ఉరికిపోగానే ఆ నుంచి వేరే పోలీస్ స్టేషన్కి ఇట్లా 3 పోలీస్ స్టేషన్లు ఏ విధంగా తరలిస్తారో మన బ్రదర్ని కూడా అదే విధంగా తరలించి చివరకు మనోన్ని కోర్టుల మనోన్ని జైలుకి పంపించడం జరిగింది. ఇది రేవంత్ రెడ్డి యొక్క తీరు, రేవంత్ రెడ్డి పరిపాలన. ఇది తెలంగాణ రాష్ట్రము భారత రాజ్యాంగం లిఖించబడ్డ రాష్ట్రం అయినా కూడా ఇప్పటిదాకా అమలు కానీ రాజకీయ నాయకులు రౌడీల్లా తయారయ్యారు.